హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నిన్నటి మ్యాచ్లో రాజస్థాన్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య మ్యాచ్లో మరొక్కసారి రాజస్థాన్దే పైచే అయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్లో కూడా సో 7 వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. జస్ట్ ఒక మ్యాచ్ వీళ్ళు గెలిస్తే ప్లే ఆఫ్స్కి దర్జాగా వెళ్ళిపోవచ్చు. ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టే. ఇంకొక మ్యాచ్ కనుక వీళ్ళు గెలిస్తే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. సో ఈరోజు చాలా ఉన్నాయి. ముందుగా ఈరోజు ఉమెన్స్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ అయితే ఉంది. ఆ తర్వాత T20 వరల్డ్ కప్కి స్క్వాడ్ అనౌన్స్మెంట్ ఉంది. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి స్క్వాడ్ అయితే పిక్ చేయాలని అయితే మనందరం గట్టిగా ఆశిద్దాం. ఎందుకంటే T20 వరల్డ్ కప్ కొన్ని సంవత్సరాల వరకు వస్తుంది కాబట్టి సో మంచి స్క్వాడ్ని పిక్ చేసి ఇండియా వరల్డ్ కప్ ఆశించాలని అయితే ఆశిద్దాం. అదేవిధంగా ఈరోజు 2 మ్యాచెస్ అయితే ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ మ్యాచ్లో ఎవరెవరు విన్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా మనం మ్యాచ్ నెంబర్ 2 వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు సంజు శాంసన్. సో అందుకు తగ్గ స్టార్ట్ ఆర్ఆర్కి మంచి స్టార్ట్ వచ్చింది. దగ్గర ఫస్ట్ వికెట్ అయితే కోల్పోవడం అయితే జరిగింది. 5 దగ్గర ముందుగా క్వింటన్ డికాక్ 8 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత వెంటనే స్టాయినిస్ కూడా డక్అవుట్గా వెనుదిరగడం అయితే జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి క్వింటన్ డికాక్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి 115 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. సో 126 దగ్గర ఈ పార్ట్నర్షిప్కి తెరపడింది. అంటే 126 వ్యక్తిగత స్కోర్ అంటే టీమ్ స్కోర్ ఉన్నప్పుడు అవుట్ అవడం అయితే జరిగింది. క్వింటన్ డికాక్ 52 రన్స్ వేసి తను అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ ఒక పక్క స్కోర్ అటాక్ అయితే చేస్తూనే ఉన్నాడు. నికోలస్ పురన్ ఆకట్టుకోలేకపోయాడు. 11 రన్స్ వేసి తాను కూడా అవుట్ అయిన తర్వాత కేఎల్ రాహుల్ ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మిగతా పని బదోని అండ్ పాండ్యా ఇద్దరు కలిసి పూర్తి చేయడం అయితే జరిగింది. సో మొత్తంగా 196 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది ఇన్ 20 ఓవర్స్. సందీప్ శర్మకి 2 వికెట్లు, అశ్విన్, బోల్ట్ అండ్ ఓకి మరో వికెట్ అయితే రావడం అయితే జరిగింది. సో మొత్తంగా వికెట్లు అయితే తీసుకోవడం జరిగింది. 5 వికెట్స్కి 196 స్కోర్ అయితే చేసిన తర్వాత లక్ష్యజనకు దిగిన ఆర్ఆర్కి మంచి స్టార్టే వచ్చింది. 60 రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత 34 రన్స్ వేసి బట్లర్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే యశస్వి జైస్వాల్ కూడా ప్రెవిలియన్ బాట పట్టడం అయితే జరిగింది. ఇద్దరు ఓపెనర్స్ సేమ్ స్కోర్ బోర్డ్ని డిస్టర్బ్ చేయకుండా సేమ్ స్కోర్ వద్ద అవుట్ అయిన తర్వాత రియాన్ పరాగ్ ఇన్ఫాక్ట్ ప్లేయర్గా వచ్చాడు, కానీ ఇన్ఫాక్ట్ చూపించలేకపోయాడు. 14 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మిగతా పని మొత్తం 121 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సంజు అండ్ ధ్రువ్ జురెల్. సో ఇద్దరు కూడా మంచి 50s అయితే సాధించడం విశేషం. సో మరో వికెట్ పడకుండా ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఇక వీళ్ళ సైడ్ నుంచి ఇన్ఫాక్ట్ ప్లేయర్గా వచ్చినటువంటి అమిత్ మిశ్రా రాగానే మామూలుగా
ఇది యశస్వి జైస్వాల్ని అవుట్ చేయడం అయితే జరిగింది. ఆ తర్వాత స్టాయినిస్కి ఒక వికెట్, యష్ ఠాకూర్కి ఒక వికెట్. సో ముగ్గురు తలా ఒక వికెట్ అయితే సంపాదించడం అయితే జరిగింది. ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే సంజు శాంసన్ని వరించింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం. Stop.